నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నారు. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎప్పట్లాగే కార్యకర్తలతో సమావేశమయ్యి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సార్ గత ఎన్నికల్లో మనం అబద్ధాలు చెప్పలేదు, అందుకే మనం ఓడిపోయాము, ప్రజలకు ఇన్ని చేశాము, ఇన్ని చేసిన మనల్నే ఈ స్థితికి తీసుకొచ్చారు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాటలన్నిటినీ కూడా గాలి కొదిలేశారు, మరి వీళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్ మరి నిజంగా గాలి కొదిలేశారా ఏంటి సార్? అంటే ఒకటి ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకో, అంతకు ముందర కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చాడు, అందుకు అధికారంలోకి వచ్చాడు. నేను ఆ రోజున చాలా మంది చెప్పినా గాని రుణమాఫీ హామీ ఇవ్వలేదు, నేను మాట మీద నిలబడి ఉంటాను, అందుకని నేను రుణమాఫీ గురించి హామీ ఇవ్వలేదు కాబట్టి 2014లో నేను అధికారంలోకి రాలేకపోయాను అని చెప్పాడు. అంటే పాత రికార్డుని మళ్ళీ తుడిచి మళ్ళీ పెడుతున్నాడు. గ్రామ్ఫోన్ రికార్డులని ఉంటాయి, అవి మీ ఏజ్కి తెలియదు కానీ మా టైంలో అంత గ్రామ్ఫోన్ రికార్డు అనమాట. అది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు అంటారు. ఒక ముళ్ళు ఉంటుంది, దాని మీద అక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది, అదే పాట వస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి ఉంది. హామీలు నేను వేరే ఇవ్వలేకపోయాను, అందుకని రాలేకపోయాను. నువ్వు ఇచ్చావు కదా, ఏమని ఇచ్చావు? 2019లో నువ్వు అధికారంలోకి ఎట్లా వచ్చావు? నువ్వేం చెప్పావు గుర్తు తెచ్చుకో. జగన్ నేను నవరత్నాలు ఇస్తానని చెప్పి వచ్చావు. నవరత్నాలు అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చావు. అంటే దాని అర్థం ఏంటి? జగన్ అప్పటి వరకు ఉన్న స్కీముల్ని కంటిన్యూ చేస్తూ అదనంగా నవరత్నాలు ఇస్తాను అని కదా జగన్ నువ్వు అధికారంలోకి చేంజ్ చేసావు. దళితులకి, మైనారిటీలకి, ఎస్టీలకి, బీసీలకి, వీళ్ళందరికీ, కొన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లకి, వీళ్ళందరికీ అప్పటి వరకు అమలవుతున్న పథకాలన్నిటినీ ఆపేసి నువ్వు నీ నవరత్నాలను ఇచ్చావు. చెవలేదా? అంటే ఏంటి? అప్పటి వరకు ఉన్న పథకాలని ఇస్తూ ఇవి అదనంగా వస్తాయని ప్రజలు ఆశపడి నీకు ఓటేశారు. నువ్వేం చేసావు? పాత పథకాలన్నీ ఆపేసి ఈ నవరంధ్రాలు అని చెప్పి ఇవి ఇచ్చావు. అందుకనే ప్రజలు ఒక వాస్తవాన్ని గ్రహించారు. నువ్వు మోసం చేసావు, నువ్వు ఒక మోసగాడివి. మాకు రావాల్సిన పథకాలన్నిటినీ ఆపి ఆ పథకాలన్నీ తిప్పి 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 నవరత్నాలు నాకు నవరంధ్రాలనే వస్తున్నది. ఎందుకంటే ప్రజల్ని అంతగా గాయపరిచాడు కాబట్టి నవరంధ్రాలనే వస్తుంది. సార్ మీరు నవరంధ్రాలు అంటే గుర్తొచ్చింది సార్. ప్రజలందరూ కూడా, వాళ్ళ కార్యకర్తలు కూడా, చిన్న పిల్లలైనా సరే సూపర్ 6 పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఇదేదో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశామని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు అంటున్నారు. నిజంగా వాళ్ళు సూపర్ 6 గురించి పెట్టారా సార్? ఏంటి సార్ అసలు? వాళ్ళు సూపర్ 6 ఇప్పుడు సూపర్ 6 మొత్తం అమలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని స్కీములు అమలు చేశారు, ఇంకా కొన్ని స్కీములకి షెడ్యూల్ ఇచ్చారు. అన్ని అమలు చేస్తున్నారు, అమలు చేస్తాము అని చెప్తున్నారు. లేట్ ఎందుకయిందో కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆర్థికంగా అన్ని గుంతలు పెట్టిపోయాడు, ఆ గుంతలు పూడ్చడానికి మాకు టైం పడుతున్నది అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం ఈ సూపర్ 6 గురించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత ప్రచారం ఒకవైపు అట్లా పక్కన పెడితే, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడు? అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత ఇచ్చాడు. ఈ మిగిలిన స్కీములు ఉన్నాయి కదా, ఈ స్కీములన్నీ, ఒక స్కీము జగనన్న చేదోడో జగనన్న వాదోడో ఏదో పెట్టాడా? అన్ని జగనన్నే కదా, అన్ని మొత్తం అన్ని గవర్నమెంట్ డబ్బులు అన్ని జగనన్న 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 అని పెట్టాడు కదా. ఎన్నికల ముందర ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇతను వచ్చి సూపర్ 6 ఇంకా ఇవ్వలేదు అంటాడు. ఇక్కడ మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చారు, మొత్తం కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారు, 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్ర డైరెక్షన్ ని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే వైపు తీసుకెళ్తూ స్కీములను అమలు చేస్తూ, పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా ఒక్క సంతకంతో 1000 రూపాయలు పెంచాడు. పాత బకాయి 3 నెలల బకాయి కూడా ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అన్ని అమలు చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అన్ని అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అబద్ధాలని కంటిన్యూ చేసి
మళ్ళీ అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు, నేను అటువంటి హామీలు ఇవ్వలేక ఓడిపోయాను అంటాడు. ఇదే డైలాగ్ అప్పుడు కూడా చెప్పాడు, ఇదే డైలాగ్ అప్పుడు కూడా అప్పుడు ప్రజలు నమ్మారు. అయ్యో నిజం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఏమి అబద్ధాలు ఆడడు కావాలి, అసత్యాలు చెప్పడు కావాలి, ఆయన అన్ని నిజాలే చెప్తాడు, అన్ని వాస్తవాలే చెప్తాడు అనుకొని 2019లో ఓటేశారు. వేసిన తర్వాత నువ్వు చేసిన పని ఏంటి, అన్ని సర్వనాశనం చేసి, అమరావతిని సర్వనాశనం చేసి, పోలవరాన్ని సర్వనాశనం చేసి, విశాఖపట్నానికి రైల్వే జోన్ కూడా రాకుండా అడ్డుపడి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఊచకోత కోసి నువ్వు సాధించింది ఏంటి, 11 సీట్లు. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే చెప్తాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, మామూలుగా ఎవరన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాడు సీఎం అని అర్పించుకుంటాడు, ఏదో ముచ్చట తీర్చుకోవటానికి. ఇతనేంటి నిన్నటి వరకు సీఎం గానే ఉన్నాడు కదా, డబ్బులు ఇచ్చి మనుషుల్ని పెట్టుకొని సీఎం అని అర్పించుకుంటాడేంటి? నిన్నటి దాకా ఉన్నావు కదా, మళ్ళీ సీఎం మళ్ళీ అర్పించుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన మానసిక స్థితి ఏర్పడ్డది. ఏంటి అంటే, అతను అధికారంలో లేకపోతే నేను బతకలేను, నేను ఈ కేసులతోటి నన్ను అంతా కూడా ఇబ్బంది పెడతారు అన్న ఒక భావనలోకి వచ్చి, రాష్ట్రం సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనం నాకు సంబంధం లేదు, నేను నాశనం చేస్తా, మీరు నాకు ఓటేయాలి, ఎందుకు ఓటేయరో చూస్తా అని ప్రజల మీద కక్ష తీర్చుకునే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారాలన్నీ ప్రజలు మొట్టమొదటిసారి నమ్మారు, రెండోసారి కూడా నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎక్కడ కుదరటం లేదు. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. సార్ ఇంకొకటి సార్, ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లంచాలు తీసుకోకుండా ప్రజాసేవ చేయడం లేదు, చంద్రబాబుతో సహా లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్. ఇది ఎలా చూడాలి సార్? అంటే తన హయాంలో జరిగినవన్నీ కూడా కొంత ఒక మానసిక కొంత భ్రమ ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని కొంత సైంటిఫిక్ నేమ్ ఇప్పుడు సడన్ గా నేను చెప్పలేను, కానీ తను చేసిన పనులు ఎవరో చేస్తున్నట్టు ఒక భ్రమలో ఉండటం, అటువంటి భ్రమలో, అటువంటి ఇల్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మొత్తం చేసినవన్నీ, తన హయాంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు జరిగినట్టుగా అతను ఊహించుకుంటూ ఉన్నాడు, అతను భావిస్తూ ఉన్నాడు, దాన్నే ప్రచారం చేస్తూ ఉన్నాడు. మీరు ఇంకొక విషయం మీరు గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ఆయన పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా మళ్ళీ చెప్పట్లేదు. చూడండి, మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం తను డబ్బులు ఇచ్చిన తన సోషల్ మీడియా ద్వారా చేయించుకుంటున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి మాటల్ని అదే వైసీపీలో ఇంకా కొనసాగుతున్న నాయకుడు ఎవడో కూడా చెప్పట్లేదు. చూడండి, అందుకనే యాంకర్ శ్యామల అనే ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయికి ఏం తెలియదు కదా, ఆ అమ్మాయికి స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ అమ్మాయి చదువుతూ ఉంటుంది, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటూ ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని వాళ్ళ పార్టీ నాయకులే నమ్మటం లేదు, వాళ్ళ పార్టీ నాయకులే విశ్వసించటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 164 నియోజకవర్గాల్లో ఈ ప్రజల్లో ఎట్లా ఉన్నది, మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా ఉంది, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని ఒక సంస్థ మొన్న ఒక సర్వే చేస్తే మొత్తం అబౌవ్ 70% దే ఆర్ హ్యాపీ విత్ ది ఎమ్మెల్యేస్ ఫంక్షన్. అటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే, తన హయాంలో గుండాలు, రౌడీలు వీళ్ళనే ఎమ్మెల్యేలుగా గెలిపించాడు, వాళ్ళు ప్రజల్ని మొత్తం దోచుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, ఇప్పుడు అదే జరుగుతుందా అనుకుంటున్నాడు. ఆ రోజు ప్రజల్ని దోచుకున్న రౌడీలు, గుండాలు అందరూ కూడా ఇప్పుడు ఇళ్లల్లో ఉన్నారు, కొంతమంది జైళ్లలో ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చూసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకొని కొంచెం చిత్త చాంచల్యంతో మాట్లాడుతున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను సొంత నాయకులు, సొంత క్యాడరే నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.